ఓకే మైక్ నువ్వు ఎప్పుడు ఇదే కదా, నువ్వే కదా అనేది, ఎక్కడ నువ్వే కదా. ఈ కాన్స్టిట్యున్సీ మీది, ఏ కాన్స్టిట్యున్సీ ఇది? నంద్యాల నుంచి వస్తానే ఉంటావు, తిరుగుతానే ఉంటావు, ఇదే మరి గొడవ చేస్తూ ఉంటావు. నిన్నేమన్నా నాకు అర్థం కాల. నీకు ఈ మేరకైతే కష్టం. నమస్కారాలు. ప్రత్యేకంగా మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం ఎన్నికలైన తర్వాత మీ అందరితో నేను ఎక్కడికి వచ్చినా ప్రోగ్రాం అయిన వెంటనే కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించాను. ఒకరోజు ఇక్కడికి ఏ జిల్లాకు పోయినా ఆ నియోజకవర్గం కార్యక్రమం అవుతుంది. మళ్ళీ అక్కడ కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని ముందుకెళ్తాం. దీనివల్ల ఒక మెసేజ్ నేను ఇవ్వాలనుకున్నాను. పార్టీలో పార్టీ సుప్రీం, పార్టీ ఏదనుకుంటే అది చేయడం, ఇక్కడుండే నాయకత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర మనం చూస్తే 82 మార్చి నుంచి రేపు మార్చికి, ఈ మార్చికి దగ్గర మనం చూస్తే 43 సంవత్సరాలు అవుతుంది. 44వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. 43 సంవత్సరాలు జెండా మోసిన కార్యకర్తలు భుజాలు అరిగిపోయేట్టుగా జెండాలు మోశారు, కష్టపడ్డారు, ఆస్తులు పైన తట్టుకొని నిలబడ్డారు. అలాంటి కార్యకర్తల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వం పైన ఏ స్థాయిలో ఉన్నా కానీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది. చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి, మళ్లీ ఆ రాజకీయ పార్టీలు కొన్ని రోజుల్లో కనుమరుగైపోయే పరిస్థితి కూడా వచ్చింది. కానీ 43 సంవత్సరాలు అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రగాఢ ముద్ర దేశంలో వేయగలిగాం. దానికి కారణం మీరు చూస్తే ఏ పార్టీకి గౌరవం దక్కదు. దేశ రాజకీయాల్లో 96, 97లో గవర్నమెంట్లో ఫామ్ అయి 95 నుంచి దగ్గర 3 గవర్నమెంట్లు మనం ఏర్పాటు చేయడానికి దోహదం చేశాం. భాగస్వాములుగా ఉన్న కీలక పాత్ర పోషించాం. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మన నాయకుడు దేశ రాజకీయాల్ని శాసించే పరిస్థితిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మళ్లీ మనం ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అవతల వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఎన్ని ఎక్కువ ఇబ్బందులు పెడితే అంతవరకు భయపడి చెల్లా చెదిరైపోతారనుకున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడుకుని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా 53% ఓట్లతో 93% సీట్లు గెలిపించుకున్న ఏకైక ఎన్నిక 2024.
దాని వెనకాన మీ కష్టాలున్నాయి. మనం కూడా ఎక్కడికక్కడ ఫోన్ ఇచ్చేస్తాం. దాని వెనకాన మీ కష్టాలున్నాయి. నేను కూడా చాలా జాగ్రత్తగా రాష్ట్రం కోసం, కార్యకర్తల కోసం పనిచేశాం. అడుగు అడుగునా మీరు చూశారు. ఇప్పుడు కూడా మీటింగ్లు అడిగారు. 9 నెలలుగా బూతులు మాట్లాడడం మానేశారు. అసెంబ్లీ ప్రశాంతంగా ఉంది. బయట కూడా బూతులు వినపడం లేదు అని సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాలకు వచ్చింది తిట్టుకోవడానికి కాదు, దూషించుకోవడానికి కాదు, పోటీపడి ప్రజా జీవనంలో మార్పులు తీసుకురావడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి. అలాంటిది మనం చూస్తే ఒక శత్రువుల మారిగా మనల్ని కావాలని ఏ విధంగా